బెట్టింగ్ అలవాటుగా మారి ఇంట్లో చెల్లి ఫీజు కోసం దాచుకున్న డబ్బులు కూడా తెలియకుండా తీసి బెట్టింగ్లో పెట్టేశా. ఆ డబ్బులు కూడా పోయాయి. ఇంకా ఆడాలని కసి పెరిగిపోతుంది. రకరకాల లోన్ యాప్ల్లో కూడా లోన్ తీసి ఆ డబ్బులు కూడా బెట్టింగ్లో పెడదామని అనుకున్నా. ఫైనల్గా ఆ లోన్ యాప్ల్లో కూడా లోన్ వచ్చింది. క్రమంగా ఆడుతూ ఉండగా డబ్బులన్నీ పోతున్నాయి. ఏం చేయాలో కూడా అర్థం కావట్లే. మళ్ళీ ఆడుతున్నా, మళ్ళీ పోతున్నాయి. టెన్షన్ పెరిగిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లే నాకు. ఇంట్లో వాళ్ళకి తెలిసిపోద్దన్న భయంతో అండ్ నేను ఇలా చేశానని రియలైజ్ అయ్యేలోపు ఇంట్లో వాళ్ళకి నేను డబ్బులు తీశానని తెలిసిపోయింది. అమ్మా ఈరోజే లాస్ట్ డేట్ ఎగ్జామ్ ఫీజు అమ్మా. సరే చూసుంచాను, తీసుకొస్తానుండు. ఇక్కడే పెట్టానే, లేవేంటి? ఎవరు తీశారు? ఏరా, నువ్వేమైనా తీసావా? నేను తీయలేదమ్మా. ఎందుకురా ఇలా చేసావు? చెల్లి ఫీజు కోసం అని దాచుకున్న డబ్బులు రా అవి. ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావరా? అన్నయ్య ఈరోజే లాస్ట్ డే అన్నయ్య. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు అన్నయ్య. బెట్టింగ్ వల్ల ఈ డబ్బులు ప్రెజర్ తట్టుకోలేక ఇంకా నేను చనిపోతున్నా. ఒరే నాన్న, ఎందుకురా ఇలా చేసావు? ఏమైందిరా? లేరా అన్నయ్య, నాన్న, లే, లే. అన్నయ్య, లేవరా లే నాన్న, అన్నయ్య, లేగరా. ప్లీజ్ అన్నయ్య, లేవరా నాన్న, లేవరా. రేగనా, నువ్వు వస్తావు నాకు తెలుసురా. సారీరా, నువ్వు చెప్పింది నేను వెళ్ళలేకపోయాను. అమ్మ చెల్లిని బాగా చూసుకోరా. ఒక్క చిన్న హెల్ప్ రా. నాలా బెట్టింగ్కి అలవాటు పడి ఎవరు ప్రాణాలు పోగొట్టుకోకూడదురా. మీరు కూడా బెట్టింగ్ ఆడి ప్రాణాలు పోగొట్టుకోకండి. ఇట్లు మీ ఎస్ఆర్ చిత్రాలు టీం.